ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యులతో ముప్పుందన్న అరవింద్ వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సన్ స్ట్రోక్ తోనే డి శ్రీనివాస్ రాజకీయ జీవితం నాశనం అయిందంటున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు రంగం సిద్ధమైంది. భారీ ఎత్తున రేపు సభ జరగబోతున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మనతో పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు తెలంగాణ సమాజానికంటే ఏమంటారు? వాస్తవానికి ఇది మా పార్టీ నిర్వహించుకుంటున్న రజతోత్సవ సభ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చేసుకుంటున్న సభ ఇది. ఏ పార్టీ ఏం చేసుకుంటే అన్ని పార్టీలు చేసుకుంటే వాళ్ళు 10 ఏళ్ళప్పుడు చేసుకుంటారు, 25 ఏళ్ళప్పుడు చేసుకుంటారు, 100 ఏళ్ళప్పుడు చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు. దాన్ని బట్టి మొదటగా ఇది మేము ఆ రకంగా ఏర్పాటు చేసుకున్న సభ. అయితే ఈ మధ్యకాలంలో ఏదైతే ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల్ని అనేక ఇబ్బందులు పెట్టే పద్ధతుల్లో, ప్రజల్ని దోచుకునే పద్ధతుల్లో చేసిన అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మీద ఒక తీవ్రమైన వ్యతిరేకతను తీసుకొచ్చినాయి, ప్రజల్లో ఒక అసహనాన్ని తీసుకొచ్చినాయి. చాలామంది చాలా కసిగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను చూపించుకోవాలంటే ఆ సభకు పోవాలన్న ఒక వాతావరణం నిర్మాణం అయ్యి ఉంది. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ సభకు వస్తూ ఉన్నారు. ఇది అల్టిమేట్గా దీన్ని ఏమైంది, చివరికి వచ్చేవరకు వాళ్ళంతా కూడా దీన్ని ఒక కాంగ్రెస్ వ్యతిరేక సభలాగా, ఒక ప్రభుత్వ వ్యతిరేక సభలాగా మార్చుకునే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో సభ జరుగుతున్నప్పుడు సహజంగానే ఉన్న పరిస్థితుల గురించే మాట్లాడతారు కేసీఆర్ గారు. కానీ 5 ఏళ్ళ అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, అంత ఓపిక లేదు బీఆర్ఎస్ పార్టీకి. నిన్న 10 ఏళ్ళ అధికారులు ఉన్నారు కదా అని కూడా ఒక మాట. మేము ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకేం తొందర లేదు, మేము చాలా మంచిగానే ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర మాకు ప్రజలు ఇచ్చారు, దాన్ని బ్రహ్మాండంగా నెరవేరుస్తున్నాం. ప్రజలు అనుకున్న స్థాయిలో మేము నెరవేరుస్తూ ఉన్నాం. మేము ఆ విషయంలో సంతృప్తిగా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని కొంతమంది అనుకున్నా మేము దాన్ని ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా లేవు. ఇక మీ సభ గురించి ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోంచి దోచుకున్న డబ్బులతోనే ఈ సభ నిర్వహిస్తున్నారు. అత్యంత ఖరీదైన సభగా కూడా వాళ్ళు అభివర్ణిస్తున్నారు ఈ సభను. అంటే దాంట్లోనే మా సభ విజయవంతం అయిపోయిందనే విషయం అర్థమైపోయింది. ఎందుకంటే బీజేపీ పార్టీ చాలా సభలు పెట్టుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ చాలా సభలు పెట్టుకుంటుంది. ఎవరు పట్టించుకోవడం లేదు వీటిని. అదేదో కోతి చేస్తే గోడవతల వారేమన్నట్టుగా ఈ సభల్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఒక సభ పెట్టుకుంటే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు ఇద్దరు బదులుకొని అని అంటే దాని అర్థం ఏంది? మీకు ఎక్కడో వణుకు పుడుతుంది. బీఆర్ఎస్ ఉనికిని కోల్పోయింది, ఆ ఉనికి కోసం ఈ సభను ఏర్పాటు చేస్తానని పీసీసీ చీఫ్ కాసేపు క్రితం అని సందర్భం. ఈ అన్నిటికీ తెలియదు ఒక మాటలు, అమాయక మాటలు. పాపం వీళ్ళైతే తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కూడా ఈ బీఫామ్లు అడుకొచ్చుకొని పైరవులు చేసుకొని వచ్చిన నాయకులు కాబట్టి వీళ్ళకి తెలుస్తలేదు అసలు ఏం మాట్లాడాలను. ఉనికి కోల్పోతే సభ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఉనికేలేని నాయకుడి గురించి, ఉనికేలేని సభ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు రోజు నీ టైం అంతా వృధా చేసుకొని మాట్లాడకుండా ఉండరాదు, పట్టించుకోకుండా. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ చేసిన కామెంట్స్ కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారినాయి. కేసీఆర్కు ఆయన కుటుంబ సభ్యులతోనే ప్రాణహాని ఉంది, అందుకే చాలా కాలంగా ఫామ్ హౌస్కి ఆయన పరిమితం అనేది ఆయన చేసిన కామెంట్. ఈ మధ్యన వాళ్ళ ఆయన చచ్చిపోయాడు కదా, బహుశా మరి వీలే చేసినట్ట, ఆయనే చేసినట్టు అనుకోవాలన్నా, ఏమనుకోవాలి? ఇటువంటి వాళ్ళు పాపం ఎంపీలు అవ్వడం అనేది ఈ రాష్ట్రం దురదృష్టం, ఈ దేశం దురదృష్టం. గంత సబ్ స్టాండర్డ్ మాట్లాడేటోళ్ళు అటువంటి వాళ్ళు. నిన్న ఈ మధ్యనే కదా జరిగింది. వాళ్ళ నాయన పేరు డి శ్రీనివాస్, పాపం పీసీసీ ప్రెసిడెంట్ ఉండే, రాజ్యసభ సభ్యుడు కూడా ఉండే, మంత్రిగా కూడా ఉండే. పాపం వీళ్ళు చేపట్టి వీళ్ళ సన్ స్ట్రోక్ వల్లనే ఆయన లీడర్షిప్ దెబ్బతినిపోయిందని కూడా అన్నారు చాలామంది ప్రజలు. కానీ మా వాళ్ళు అట్లా కాదు. అంటే ఆయన కలవాలంటే సొంత పిల్లలు కూడా సమయం తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందనేది ఆయన చెప్తున్నారు. 100% తీసుకోవాలి, ఎవరైనా తీసుకోవాల్సింది, తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే ఈ నెలకి పోయి వాళ్ళ నాయన పిల్లకున్న ఇంటి పోయి కొట్టేస్తారు అనుకుంటుండా? అందరూ పద్ధతి గల్లోళ్ళు కాబట్టి పద్ధతినే ఉంటారు. పద్ధతి గల్లోళ్ళు, పద్ధతి గల కుటుంబం, పద్ధతిలో ఉంటుంది వ్యవహారం. వాళ్ళలాగా పోయి ఇంటి మీద పడి తండ్రిని కొట్టి వచ్చి తండ్రికి అన్నం పెట్టకుండా చేసి, లేకపోతే తండ్రికి అన్నం పెట్టేందుకు అన్నం కొట్టి తమ్ముని కొట్టేసి వాళ్ళు గారు. వీడియో జర్నలిస్ట్ మధుతో నరేష్ అలంశెట్టి.